హలో అందరికీ. నిన్న మేము నేను నా ఫ్రెండ్స్ కలిపి వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి, అలాగే శైవ క్షేత్రానికి కూడా వెళ్ళామండి. సో, వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి గుడి పొద్దున్నే ఇలా ఉంటుందన్నమాట. సో, మేము వెళ్ళేటప్పటికి ఇంకా తలుపులు అయితే తెరవలేదు. అంటే గుడి ఓపెన్ చేసింది కానీ స్వామివారి దర్శనానికి అలౌడ్ లేదు. అంటే మేము మోస్ట్లీ 6:15 కల్లా వెళ్ళిపోయాం. వెళ్ళి అక్కడ ఆవు పాలు ఇచ్చేసి మళ్ళీ శైవ క్షేత్రానికి వెళ్ళామన్నమాట. సో, ఆవు పాలు ఇచ్చేయటం వల్ల ఆవు పాలు తులసిమాల ఇచ్చేస్తే చక్కగా పొద్దున్నే అభిషేకంలో మనం ఇచ్చిన పాలు వాడతారు. ఈసారి మీరు కనుక వెళ్ళాలనుకుంటే ఇలా ఆవు పాలు తీసుకుని వెళ్ళి అభిషేకం చేయించుకోండి. పొద్దున్నే కనుక వెళ్తే స్వామివారి అభిషేకం కూడా చూడొచ్చు. అలాగే శైవ క్షేత్రం అక్కడి నుంచి శైవ క్షేత్రం కూడా చాలా దగ్గరే కదా. సో, అందుకని శైవ క్షేత్రానికి వెళ్ళామన్నమాట. శైవ క్షేత్రానికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కోటి శివలింగాలకి అభిషేకం ఇంకా అలంకరణ. మేము ఒక 6 బృందంగా వెళ్ళాం కదా. సో, మా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే శివలింగాలకి అభిషేకం చేసి అలంకరణ చేయాలి అనేది. సో, ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు నాగశిలలకు కూడా చేస్తాంలేండి. ప్రస్తుతానికి శివలింగాలకు మాత్రమే చేశాము. ఇదిగోండి, మేము పొద్దున్నే అక్కడికి కూడా 6:30 లోపు వెళ్ళిపోయామన్నమాట. సో, మీ అందరికీ శైవక్షేత్రం ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో, ఎవరైనా తెలియని వాళ్ళైతే ఇటు వెంకటాయపాలెం మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. శైవక్షేత్రం చాలా ఫేమస్ కదా. అసలు మేము కరకట్ట మీద నుంచి వెళ్ళామండి. కరకట్ట మీద అలా కృష్ణానది కనిపిస్తూ, అలాగే పచ్చని పొలాల మధ్యలోంచి శైవక్షేత్రానికి వెళ్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మా జర్నీ. మేము బళ్ళ మీదే వెళ్ళాం. 3 బళ్ళ మీద, అంటే ఒక బండికి ఇద్దరిద్దరం కలిపి వెళ్ళామన్నమాట. సో, ఈ విధంగా మా జర్నీ అయితే సాగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక శివలింగాలకి అభిషేకం, నీటితో అభిషేకం చేసి చక్కగా మొత్తం నీట్గా ఆ వరుస శుభ్రంగా కడిగి, ఆ తరువాత గంధము కుంకుమ విభూదితో బొట్లు పెట్టి అలంకరించి, ఆ తర్వాత పువ్వులు పెట్టి వచ్చామండి. ఇది మేము అనుకున్నది, మేము చేసినది. ఆ తరువాత అక్కడ శివలింగానికి, మెయిన్ శివలింగం ఉంటుంది కదా. సో, అక్కడ అభిషేకం చేయించుకుని మేము వెనక్కి తిరిగి వచ్చామన్నమాట. మేము 6:30 కల్లా శైవక్షేత్రంలోకి వెళ్తే మాకు అక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చేటప్పటికి 11:30 అయ్యిందండి. ఆ తర్వాత వెంకటాయపాలెం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడే భోజనం చేసి వెనక్కి తిరిగి వచ్చామన్నమాట. ఓవరాల్గా 1:30 కల్లా అందరం ఇళ్ళకి వచ్చేసాము. సో, మీరు కనుక ఒకవేళ అలా వెళ్ళాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకుని, అంటే పొద్దున్నే తెల్లవారుజామునే కనుక బయలుదేరి వెళితే మీరు ఇలా అభిషేకం చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఎంతైనా ఒక్క శైవక్షేత్రానికి వెళ్తేనే ఎంతో పుణ్యం కదా కార్తీక మాసంలో. మరి కోటి శివలింగాలకి అభిషేకం ఇంకా అలంకరణ అంటే ఇంకెంత మంచి కార్యం, ఎంత పుణ్యకార్యమో మీరు అర్థం చేసుకోండి. సో, మేమైతే ఈ విధంగా వెళ్ళటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో, అలంకరణ చేసినాక శివలింగాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, మీకు కూడా బాగా అనిపించింది కదా. సో, మీరందరూ కూడా స్వామివారికి దండం పెట్టుకొని, మీ అందరి తరపున, మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ అందరి తరపున నేను కూడా దండం పెట్టుకున్నాను, మన అందరికీ మంచి జరగాలని. సో, ఇలా మీరు మీ కుటుంబాలతో, అంటే ఒక్కరి వల్ల అయ్యే పని కాదు కాబట్టి అండి, ఒక 5-6 అట్లీస్ట్ 5-6 వెళ్ళండి. ఇంకా 10 మంది అట్లా వెళితే శుభ్రంగా ఇలా చేసుకుని రావచ్చనమాట. సో, మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. శైవక్షేత్రంలో కూడా అన్నదానం జరుగుతుందండి. బట్ మేమేమిటంటే పొద్దున వెంకటాయపాలెంలో స్వామివారిని దర్శనం చేసుకోలేదు కదా. అందుకని చెప్పేసి అటు వెంకటాయపాలెం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ భోజనం చేసామన్నమాట. ఇక్కడ కూడా భోజన సదుపాయం ఉంది. ఇదిగోండి, శ్రీచక్రం చూసారా ఎంత బాగుందో. ఏనుగులతో శ్రీచక్రం చాలా చాలా అందంగా ఉంది. ఇది శైవక్షేత్రంలోనేలేండి. మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీచక్రాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. అసలు కార్తీక మాసంలో ఒక శివ దర్శనం జరిగితేనే చాలా చాలా పుణ్యమండి. కానీ మా అదృష్టం కొద్దీ అది నిన్న మాస శివరాత్రి రోజున మేము ఇలా వెళ్ళటం మాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే కోటిలింగాలు బయట ఈ విధంగా ప్రసాదాలు అమ్ముతున్నారండి. పులిహార, అరిస, ఇంకా
రవ్వ లడ్డు, మామూలు లడ్డు కూడా అమ్ముతున్నారు. అరిసె వచ్చేసి 10 రూపాయలది ఉంది, 20 రూపాయలది ఉంది. రవ్వ లడ్డు 20 రూపాయలు, లడ్డు 20 రూపాయలు, పులిహార 10 రూపాయలు. మీరు కావాలనుకుంటే అక్కడ ఇలా ప్రసాదాలు తీసుకునైనా వచ్చేయచ్చు. లేదు ఇంకా మీరు ఉండే పని అయితే ఉండి చక్కగా అన్ని గుళ్ళు అంటే మన శైవక్షేత్రంలోకి కనుక అడుగు పెడితే అక్కడ మన నక్షత్రాలకి ఏ చెట్లు ఉంటే, నక్షత్రానికి ఏ వృక్షం పెంచితే మంచిది, అలాగే మనకి వివిధ రకాల నక్షత్ర దోషాలున్నా, జాతక దోషాలున్నా ఏవైనా సరే అక్కడ మనకి పరిహారాలు అవి కూడా చేస్తూ ఉంటారండి. మీరు కనుక అలా వెళ్తే చక్కగా అన్నీ చూసుకుని రావచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చూడదగ్గ ప్లేస్. తప్పకుండా విజిట్ చేయండి. అయితే ఇదిగోండి మెయిన్ శివలింగం ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ శివలింగానికి విశిష్టత ఏంటంటే 4 ద్వారముల నుంచి దర్శనం, 4 వైపుల నుంచి అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు నుంచి దర్శనం ఉంటుందన్నమాట. 4 దిక్కుల దర్శనం ఉంటుంది. చూడండి, నేను తూర్పు దర్శనం, ఉత్తర దర్శనం అలాగే పడమర దర్శనం కూడా చూపిస్తున్నాను. చూడండి, ఎటువైపు నుంచి అయినా శివయ్యని దర్శించుకోవచ్చు. చక్కగా చాలా చాలా బాగుంటుందన్నమాట శివలింగం. సో ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళకైతే అంత ఐడియా ఉంటుంది. ఒకవేళ కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అసలు ఈ శైవక్షేత్రం మొత్తం శివలింగాలతో, నాగశిలలతో చాలా చాలా బాగుంటుందండి. చూడదగ్గ ప్రదేశం, చూడాల్సిన ప్రదేశం కూడా. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. అలాగే కృష్ణానది కనిపిస్తూ చాలా అందంగా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఒక చోట ఇలాగా శివయ్యని పెట్టారు. అక్కడ కూడా చుట్టూ శివలింగాలు అమర్చారనమాట. ఒకవేళ ఎవరైనా శివలింగాలు ప్రతిష్ఠించాలనుకున్న వాళ్ళకి అంటే లింగాన్ని బట్టి 30,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అదే స్ఫటికలింగాలు అయితే 2,500 అంట. అలాగే నాగశిలలు అడుగు విగ్రహం అయితే 25,000 అంట. అలాగే యంత్రము ప్రతిష్టకి ఇంకా సమ్ అమౌంట్ అవుతుంది. సో మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళండి. చక్కగా ఇలాంటి ప్రతిష్టలు ఏమైనా చేయించాలనుకుంటే చేపించండి. ఇదిగోండి, ప్రజ్జయిని అమ్మవారు. ఈ అమ్మవారికి మిరపకాయ మాలలు అలాగే నిమ్మకాయల మాలలు వేస్తారు. అక్కడ కూడా శ్రీచక్రాలకి పూజ జరుగుతుంది. మీ అందరికీ చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేశాను, చూడండి. సో మీరు కూడా డెఫినెట్గా వెళ్ళండి, చూడాల్సిన ప్లేస్. కార్తీక మాసం అనే కాదు, ఏ మాసంలో అయినా చూడదగ్గ ప్లేస్ అన్నమాట. చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. నిజంగా మళ్ళీ చెప్తున్నా, చూడదగ్గ ప్రదేశం, చూడాల్సిన ప్రదేశం కూడా శైవక్షేత్రం. కర్మ దేవాలయం కూడా ఉందండి. వాస్తుకు సంబంధించిన దోషాలుంటే ఆ దేవుణ్ణి కూడా దర్శనం చేసుకోవచ్చు. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన దేవాలయం. తప్పకుండా వెళ్ళండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.